అందరికీ నమస్తే. ఇప్పుడు తెలంగాణలో నిరుద్యోగుల ఇష్యూ సలసల మసులుతుంది. నిరుద్యోగులంతా మళ్ళీ రోడ్లు ఎక్కిండ్రు. నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్స్ కొత్త డిమాండ్స్ ఏం కాదు. గత ప్రభుత్వంలో చేసిన డిమాండ్స్ ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. గత ప్రభుత్వం మీద ఈ కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ ముందు ఏం చెప్పిండ్రో అది చేయమని అడుగుతున్నారు. అసలు ఎందుకు చాలా ఇష్టపడి బీఆర్ఎస్ను ఓడించాలని ఊరూరా తిరిగిన నిరుద్యోగులు, కాంగ్రెస్ని గెలిపించాలని కోరిన నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్ మీద ఎందుకు మాట్లాడుతున్నారు తెలుసా? నిరుద్యోగుల తప్పు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తప్పది. ఎందుకంటే మాట తప్పిండ్రు వీళ్ళు. మాట ఎందుకు తప్పిర్రంటే వీళ్ళు అంతకుముందు నిరుద్యోగుల తరపున అంతకుముందు ప్రభుత్వాన్ని ఏమైతే అడిగినరో, డిమాండ్ చేసినరో, వీళ్ళు వచ్చినాక అవన్నీ నెరవేరుతాయని నిరుద్యోగులు అనుకున్నారు. తీరా ఏమైంది? వీళ్ళ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ గవర్నమెంట్ కన్నా దారుణంగా తయారైంది. కనీసం ఆడ అడిగే అవసరం వచ్చేది. వీళ్ళని ఏమైందంటే ఎవరు మినిస్టర్లను కలిసే అవకాశం లేదు, మినిస్టర్లను ఎవరు కలుస్తలేరు. నిరుద్యోగుల్లో 2 చీలికలు తీసుకొచ్చారు. అంతకుముందు నిరుద్యోగులంతా ఒకటి ఉంటాయి. వీళ్ళు ఏం చేసింది తెలుసా? నిరుద్యోగుల్లో ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నిరుద్యోగులు, అంతకుముందు నిరుద్యోగులంతా ఒకటే. ఎలక్షన్స్ కన్నా ముందు కాంగ్రెస్ని గెలిపించే టైంలో, లేకపోతే ఎలక్షన్స్ ముందు కొంతమంది అప్పుడున్న నిరుద్యోగులందరూ వాళ్ళు చెప్తున్నారు. నిన్న ప్రెస్ క్లబ్ సోమవారం ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ పెట్టినరు. ఇంకా చాలామంది పిల్లలు తిరుగుతూ ఉన్నారు. సెక్రటరీ కాడ పోతే బయట వాళ్ళే కనిపిస్తారు. ఏది బాబు అని అంటే విషయం అంతా చెప్తారు. ఎలక్షన్స్ అప్పుడు మమ్మల్ని వాడుకున్నారు, ఎలక్షన్స్ ముందర మమ్మల్ని వాడుకున్నారు, వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన తర్వాత పట్టించుకుంటలేరు, వీళ్ళు చెప్పింది చేయమని అడిగితే కూడా పట్టించుకుంటలేరు, మినిస్టర్లు ఎవరిని కలిసే అవకాశం లేదు, ఇంకా సీఎం గారిని కలిసే అవకాశం లేదు. ఇంటి దగ్గర ఎంత రచ్చ అవుతుందో మనం చూస్తున్నాం కదా. నిరుద్యోగులు వీళ్ళు ఇంటి దగ్గర పోతే కిలోమీటర్ దూరం ఆపి కనీసం కలిసే అవకాశం కూడా ఇస్తలేరు. పోనీ గవర్నమెంట్కి వెళ్ళి ఉన్న స్పందిస్తున్నారా, రెస్పాండ్ అవుతున్నారా అంటే వాళ్ళు చెప్పిన మాటలను వాళ్ళే ఖండించుకుంటున్నారు. ఇప్పుడు గ్రూప్ వన్ ఉన్నది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ ఉంది. 1:100 పిలవమని అడుగుతున్నారు వాళ్ళు. వీళ్ళు 1:50 పిలుస్తున్నారు. అంతకుముందు గవర్నమెంట్ కూడా 1:50 పిలిచే ప్రయత్నం చేస్తేనే నిరుద్యోగులందరూ మాట్లాడినారు. అసెంబ్లీలో బట్టి విక్రమార్క గారు అడిగినారు గవర్నమెంట్ని, అంతకుముందు గవర్నమెంట్ని 1:100 పిలవడానికి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంది? నిరుద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం అన్నారు. మరి మీ గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు 1:100 ఎందుకు పిలువరు? దానికి గ్రాడ్యుయేట్ కోటాలో గెలిచిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు కొత్త అర్థం చెప్తున్నారు. అంతకుముందు ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ఏదైతే రూల్స్ అండ్ కండిషన్స్ ఉన్నావో ఆ ఎగ్జామ్ అయిపోయిన దాకా అవే రూల్స్ అండ్ కండిషన్స్ ఉంటాయని. మరి మీరు ఎందుకు అడిగినారు? మీరు ఎందుకు చెప్పిండ్రు? మా గవర్నమెంట్ వస్తే 1:100 పిలుస్తామని ఎందుకు చెప్పిండ్రు? దానికి సమాధానం లేదు. వాళ్ళు అడుగుతున్న విషయాలనే చెప్తా. వీళ్ళు ఎందుకు 6 నెలల గవర్నమెంట్ మీద గ్రూప్ 1 1:100 వాళ్ళు విలువ ఉన్నది. వీళ్ళు కూడా అడిగినరు. గ్రూప్ 2 2000 పోస్టులకు పెంచమని అడుగుతున్నారు. గ్రూప్ 3 3000 పోస్టులకు పెంచమని అడుగుతున్నారు. ప్లీజ్, ఎగ్జామ్స్ డేట్స్ ఉన్నాయి. ఇంకా ఎగ్జామ్కు మధ్య డేట్స్ అంత తక్కువ ఉండకూడదు, పెంచాలని అడుగుతున్నారు. చెప్తా, ఆ విషయం గురించి చెప్తా. అయితే వీళ్ళు చేసిన మోసం ఏంటంటే, మోసం అనాలను వాళ్ళైతే మోసం అని అంటున్నారు, నిరుద్యోగులు అయితే మమ్మల్ని కాంగ్రెస్ మోసం చేసింది అన్నారు. అయితే కొన్ని చెప్తా, అవి మోసమో లేదో చూసిన వాళ్ళు, లేకపోతే మీరు నాకు నిరుద్యోగులు పెట్టిన కొంత ఫీడ్ ఇది. ఇది అభయస్థ మేనిఫెస్టో. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇక అసలు ఇప్పటిదాకా ఒక నోటిఫికేషన్ వేయలేదు వీళ్ళు కొత్తగా. 30,000 ఉద్యోగాలు అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు, అంతకుముందు ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు, అవన్నీ వీళ్ళు నియామక పత్రాలు ఇచ్చి మేము నిర్వహించామని చెప్పుకున్నారు. అది నిరుద్యోగులకు అర్థమైపోయింది. పోనీ నియామక పత్రాలు ఇచ్చిన వాళ్ళకు ఇప్పటిదాకా జీతాలు లేవు. వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చిన 4 నెలలు అయింది. వాళ్ళందరూ మొన్న రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పోయి నర్సులంతా ధర్నా, గాంధీ భవన్ పోయి స్టూడెంట్స్ అంతా కూడా మేము ఎగ్జామ్ నిర్వహించారు, కనీసం మీకు రిజల్ట్ అని ఇవ్వండి అని చెప్పి మోకాళ్ళ మీద కూర్చున్నారు. ఇక చూడండి, గ్రూప్ 1 నియామకాలు 1/2/2024 వచ్చిందా? గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందా? 1/2/2024 రాలేదు. ఇదంతా గ్రూప్ 2 నియామకాలు వచ్చినాయా? ఫేజ్ 1 ఫేజ్ 2 అంట. ఇప్పటిదాకా ఏ ఫేజ్ లేదు. గ్రూప్ 3 నియామకాలు ఫేజ్ 1 ఫేజ్ 2 డేట్లు ఇచ్చిండ్రు. ఫేజ్ 1 అంట 1/6/2024 అంటే జూన్ 1వ తారీఖు నాడు గ్రూప్ 3 నియామకాలు ఫేజ్ 1 అయిపోవాలి. అయిపోయిందా?
తర్వాత సెకండ్ అంట ఫేజ్ 2 డిసెంబర్ 1, ఇంకా టైం ఉంది. గ్రూప్ 4 నియామకాలు 1/6/2024 జూన్. ఇక్కడ చూడండి, ఇదైతే మరి గ్రూప్ 1 నియామకాలు అయితే 1 ఫిబ్రవరిలో అయిపోవాలి. ఫిబ్రవరి అయిపోయింది, మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, జూన్ అయిపోతుంది. అసలు ఇది ఎక్కడ పోయిందో ఎవరు తెలియదు. ఇవి పోస్టులకు సంబంధించింది. ఇంకో కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ అని అప్పుడు ఒక పేపర్లో ఇచ్చిన జాబ్ క్యాలెండర్ యాడ్, ఇది అడ్వర్టైజ్మెంట్ లక్షల రూపాయలు గుమ్మరించి పేపర్లకు యాడ్లు ఇచ్చారు ఎలక్షన్స్ ముందు. ఇవే డేట్స్తో సహా గ్రూప్ 1 ఎప్పుడు, గ్రూప్ 2 ఎప్పుడు, గ్రూప్ 3 ఇదే జాబ్ క్యాలెండర్. ఇంకా అఫీషియల్గా ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ రాలేదు, అఫీషియల్గా జాబ్ క్యాలెండర్ లేదు. వీళ్ళు ఎలక్షన్స్ ముందు వివిధ పేపర్లలో ఇచ్చిన యాడ్సే మనం జాబ్ క్యాలెండర్ లాగా చూడాలి. ఇప్పుడు ఇదొక మోసంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకో ఇది కాంగ్రెస్ గ్యారంటీ. మొదటి ఏడాదిలో మొత్తం 2 లక్షల ఉద్యోగాలు, 6 months అయిపోయింది. డిసెంబర్తో స్టార్ట్ చేస్తే ఇది 7th మంత్, ఇంకా 5 నెలలు మిగిలింది. వీళ్ళు ఇప్పటిదాకా భర్తీ చేసింది ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు, రైట్. ఇది కథ. ఇది చేసినప్పుడు నిరుద్యోగులు అడగడంలో తప్పేముంది, నిరుద్యోగులు మాట్లాడడంలో తప్పేముంది? మన దగ్గర గత ప్రభుత్వంలోనే నిరుద్యోగులు చాలా ఇబ్బందులు పడి ఉన్నారు కదా. నోటిఫికేషన్ రాలేదని, పేపర్ లీక్ అని, 1,00,000 సమస్యలతో వాళ్ళంతా బాధపడి ఉన్నారు కదా. గ్రూప్ 1 మీరే దగ్గరుండి కొంతమంది మీ పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళే కదా, టీఎస్పీఎస్సీ ముందర ధర్నాలు చేపించి గ్రూప్ 1 ఊకి దాన్ని వాయిదా చేయించింది అప్పట్లో. మరి మీరు వచ్చిన తర్వాత గ్రూప్ 1 ఏం చేసిండ్రు? 60 పోస్టులు కలిపినరు. కొత్త నోటిఫికేషన్ ఏం లేదు, 60 పోస్టులు కలిపిరు దానికి, అంతే. ఏమీ లేవు. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో ఎవ్వరూ మాట్లాడతలేరు అసలు. ఎందుకు? మళ్ళీ కొంతమంది అయితే నిరుద్యోగులను చాలా చునుకలు వేసి మాట్లాడుతున్నారు. కొంతమంది కాంగ్రెస్లో మాకే పేటెంట్ ఉంది అని ఎవరైతే నిరుద్యోగులు ఆరోపణ చేస్తున్నారో, మమ్మల్ని రెచ్చగొట్టినరు, మమ్మల్ని వాడుకునేందుకు అశోక్ నగర్కి వచ్చి మమ్మల్ని అందరినీ వాడుకున్నారు అని విద్యార్థులు ఎవరి మీద అయితే ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు రోజు ప్రెస్ మీట్లు పెట్టి నిరుద్యోగులను తప్పుపడుతున్నారు. నిరుద్యోగులు డిమాండ్ చేయడమే తప్పన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆయనకి ఈ మధ్య ఎమ్మెల్సీ కూడా ఇచ్చారు, బల్మూరు వెంకట్. అంతకుముందు అన్నీ మాట్లాడిండు, ఇప్పుడేమో ఇంకోలాగా మాట్లాడుతున్నాడు. నిరుద్యోగుల తరఫున మాట్లాడతలేడు. ఆయనకి ఎమ్మెల్సీ పదవి వచ్చిందే నిరుద్యోగుల కోటాలనే బల్మూరు వెంకటకి ఎమ్మెల్సీ వచ్చింది. ఇప్పుడు నిరుద్యోగులను పిచ్చిగా మాట్లాడుతుంది. నిరుద్యోగుల మీద వాళ్ళని పిలిచి మాట్లాడండి. అంతకుముందు పిలిచి మాట్లాడుతున్నారు కదా, అశోక్ నగర్ పోయి మాట్లాడండి. పోండి, అశోక్ నగర్ పోండి, వాళ్ళు ఎందుకంత బాధపడుతున్నారు అడగండి. అదే చిక్కడపల్లి లైబ్రరీ పోండి, ఆడ ఉన్నారు, ఆడిపోయి మాట్లాడండి. అసలు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేరు. సీఎం అపాయింట్మెంట్ దొరకదు, ఆయన బిజీగా ఉన్నాడు. కింద వీళ్ళకి ఏమైంది? వీళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇస్తలేరు. వీళ్ళని పొగడే వాళ్ళకి అపాయింట్మెంట్ ఇస్తున్నారంట. ఇంకా దానికి ఈ మార్పు ఎందుకు? ఈ మార్పు అనే పేరు ఎందుకు? అప్పుడు ఎవరైతే అశోక్ నగర్లో తిరిగి నిరుద్యోగులను రాజకీయాలకు వాడుకున్నారో వాళ్ళు ఇప్పుడు మాకేం బాధ్యత లేదని కొంతమంది తప్పించుకుంటున్నారు. ఈ నిరుద్యోగులు అడుగుతున్న డిమాండ్స్, ఇది ఇంపార్టెంట్ డిమాండ్. ఏంది ఇది? గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్. గ్రూప్ 2 ఆగస్టు 7, 8 ఉంది. గ్రూప్ 3 నవంబర్ 17, 18 ఉంది. ఈ 2 ఎగ్జామ్ల మధ్యలో గ్రూప్ 1 మెయిన్స్ తీసుకొచ్చి పెడుతున్నారు. యాక్చువల్గా ఈ 2 ఎగ్జామ్స్ ఒకటే ప్యాటర్న్, ఆబ్జెక్టివ్ మోడల్స్లో ఉంటుంది, ఒకటే సిలబస్, కొంత అటు ఇటు ఉంటుంది. కానీ ఈ రెండింటి మధ్యలో గ్రూప్ 1 ఎగ్జామ్ తీసుకొచ్చి, ఆ మెయిన్స్ని తీసుకొచ్చి పెట్టడం ద్వారా ఫస్ట్ ఈ సబ్జెక్ట్ చదవాలి, తర్వాత ఈ సబ్జెక్ట్ చదవాలి, మళ్ళీ వెనుకకు పోయి మళ్ళీ ఈ సబ్జెక్ట్ చదవాలి. ఈ డిమాండ్ ఇప్పుడు చేస్తలేరు వీళ్ళు. ఫిబ్రవరికి వెళ్ళి డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వం స్పందిస్తలేదు. మధ్యలో ఎలక్షన్ కోడ్ కూడా వచ్చింది, ఎలక్షన్ కోడ్ కూడా పోయింది. అయినా సరే ఈ విషయంలో ఇప్పటిదాకా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏందో తెలియదు. అసలు ఇంత తొందర ఎందుకు పడుతున్నారు వీళ్ళు? ఈ 2 ఎగ్జామ్ల మధ్యన ఈ ఎగ్జామ్ గ్రూప్ 1 మెయిన్స్ ఎందుకు తీసుకొచ్చి పెట్టాలనుకుంటున్నారు అనేది ఒక క్వశ్చన్. గ్రూప్ 1 మెయిన్స్ అంటే ఏదో తమాషాగా రాయాల్సిన ఎగ్జామ్ కాదు కదా. సంవత్సరాలు కష్టపడి గ్రూప్స్ కోసం ప్రిపేర్ అయ్యి రాసే ఎగ్జామ్ అది. 1:100 పిలవమంటే పిలువరు. ఈ ఎగ్జామ్ను ఈ మధ్యలో ఎందుకు పెడుతున్నారు? ఈ ఎగ్జామ్స్ను ముందుకన్నా తీసుకురండి, లేకపోతే ఈ ఎగ్జామ్స్ అటనే తీసుకుపోరు. ఇప్పుడు ఇది అక్టోబర్లో ఉంది, ఉండని ఈ ఆగస్టు నవంబర్లో ఎగ్జామ్ ఎందుకు మధ్యలో? ఇది తీసుకుపోయి నవంబర్లో పెట్టండి, ఒకటేసారి సరిపోతుంది. లేకపోతే 2 తీసుకుపోయి దీని తర్వాత పెట్టుకోండి. ఏంది వీళ్ళు తొందర అంటే, చైర్మన్ ఉన్నారు కదా ఇప్పుడు, టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు,
ఆయన డిసెంబర్ 1st వీకో 2nd వీకో రిటైర్మెంట్ అయిపోయింది. ఆయనకి 62 ఇయర్స్ ఏజ్ అయిపోతుంది. ఆయన పెట్టేటప్పుడే చెప్పిర్రు నిరుద్యోగులు, ఆయన పెట్టకండి మొత్తుకున్నారు. ఆయన పెట్టదు. తెలంగాణ సమాజం అంతా మొత్తుకున్నది ఆయన పెట్టొద్దు టీజీపీఎస్సీ చైర్మన్గా. ఎందుకంటే అంతకుముందు ఆయన డీజీపీగా ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు, లేకపోతే ఆయనకు ఒకటే సంవత్సరం ఉంది, ఒక సంవత్సరం ఉన్న ఎందుకు పెట్టాలని, మరి ఎవరి కోసం పెట్టిరో తెలియదు. ఆయన తీసుకొచ్చి పెట్టిర్రు. ఆయన డిసెంబర్లో రిటైర్మెంట్ అయిపోతారంట. దానికన్నా ముందే ఎగ్జామ్స్ ఇట్లాంటివన్నీ అయిపోగొట్టాలని మరి ఎవరు వేసిన స్కెచ్ అది, ఎవరి ప్రెషరో తెలియదు. అదంతా తీసుకొచ్చి నిరుద్యోగుల మీద, మన విద్యార్థుల మీద రుద్దేందుకు ప్రయత్నం జరుగుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి రగిలిపోతున్నారు. మిమ్మల్ని గెలిపించిన వాళ్ళే మిమ్మల్ని ఎందుకు గెలిపించినరా నాయన అనే కాడికి వచ్చారు నిరుద్యోగులు. మీరే అర్థం చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ. మేము నిమిత్త మాత్రం, మాకేమైనా పోస్ట్ ఉందా కాంగ్రెస్లో, గవర్నమెంట్లో మాకేమైనా పోస్ట్ ఉందా, ఏదో చిన్న పోస్టు మేము ఇప్పుడు తీసుకుపోయి ఏం చెప్తాం, జస్ట్ వినతి పత్రం ఇస్తే తీసుకుపోయి ఏదైనా మినిస్టర్కి ఇస్తాం, సీఎం కూడా కాదు ఏదైనా మినిస్టర్కి ఇస్తాం, ఇంతే. రాజకీయాల కోసం నిరుద్యోగులు వాడుకున్నారనేది చాలా క్లియర్గా మనకు అర్థమైతేనే ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.